ఏం ప్లేయింగ్ లెవెన్ భయ్య. ఏం ప్లేయింగ్ లెవెను. ఎస్ఆర్‌హెచ్ చూసుకున్నట్లయితే ఒకప్పుడు చూసుకున్నట్లయితే 2018 అదేవిధంగా 2029 చూసుకున్నట్లయితే సాలిడ్ బౌలింగ్ టీమ్ ఎవరి దగ్గరైనా ఉంది అంటే అది మన ఎస్ఆర్‌హెచ్ దగ్గర మాత్రమే. ఈ రోజు చూసుకున్నట్లయితే మళ్ళీ అది రిపీట్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది. ఎందుకు అంటే మొదట చూసుకున్నట్లయితే మొహమ్మద్ షమి భయ్య. మొహమ్మద్ షమీని 10 క్రోర్స్ పెట్టి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే హర్షల్ పటేల్ భయ్య. హర్షల్ పటేల్‌ని కూడా ఎంత మంచి బౌలరో మనందరికీ తెలిసిందే. మన మొహమ్మద్ షమి కూడా పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు, డెత్ ఓవర్‌లో బౌలింగ్ చేస్తాడు. అదేవిధంగా మిడిల్ ఓవర్‌లో కూడా బౌలింగ్ చేసే ఒక సత్తా మన మొహమ్మద్ షమికి ఉంది. అదే విధంగా హర్షల్ పటేల్ కూడా పేస్‌లోని వేరియంట్స్ చేస్తాడు, డెత్ ఓవర్‌లో వేస్తాడు. అదే విధంగా మొదట్లో వేయడనుకోండి, మిడిల్‌లో అదే విధంగా డెత్ ఓవర్‌లో ఇంట్రెస్టింగ్‌గా సూపర్‌గా వేస్తారు భయ్య. వికెట్ల ముందు పటా 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 అనే బటాని కింద మాత్రం నూలేస్తారు భయ్య. ఇదైతే చాలా మంచి భయ్య అని చెప్పుకోవాలి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీపక్ చాహర్ భయ్య. దీపక్ చాహర్ ఎందుకు అంటే మన గతంలో చూసుకున్నట్లయితే రషీద్ ఖాన్ ఉన్నప్పుడు ఎస్ఆర్‌హెచ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండేదో తర్వాత మనందరికీ తెలిసిందే. అతను వెళ్ళిపోయిన తర్వాత చాలా వీక్ అయిపోయింది స్పిన్ డిపార్ట్మెంట్ లోని. మిగతా వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే దాని భర్తీని కోటాని ఇంప్రూవ్‌మెంట్ చేయలేకపోయారు భయ్య. ఆ తర్వాత చూసుకున్నట్లయితే అలా, 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 అలా వచ్చింది ఇన్ని సంవత్సరాలు. గత సీజన్‌లో ఫైనల్‌కెళ్ళినప్పటికీ స్పిన్ ప్రభావం అంత ఎక్కువగా లేదు. అది కూడా బౌలింగ్‌లో కొద్దిగా వీక్ అయినట్లయితే మనకనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన స్పిన్ విభాగంలోనైతే కొద్దిగా బలపడినట్టే అనిపిస్తుంది. ఎందుకు అంటే రాహుల్ చహర్ చాలా గట్టిగా మంచి తెలుసు మనకి ఎలాగాడతాడో. అదే విధంగా బౌలింగ్‌లో గూగ్లీ వేస్తాడు. అదే విధంగా లెగ్ స్పిన్ కూడా తిప్పే సత్తా మన రాహుల్ చహర్ ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆడమ్ జంపా. భయ్యా నేను చెప్తున్నాను. ఇది మాత్రం సూపర్ భయ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆడమ్ జంపా ఎలాంటి క్వాలిటీ ప్లేయరో మనందరికీ తెలిసిందే. మంచిగా గూగ్లీస్ ఏస్తాడు. లెగ్ స్పిన్ కూడా తిప్పే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అతని దగ్గర. అతను చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. అతను వికెట్ ఖచ్చితంగా ఒక 4 ఓవర్లు ఇస్తే ఖచ్చితంగా సరే 2 వికెట్లు ఉండే అవకాశాలు ఎందుకంటే మన ఐపీఎల్‌లోని మెయిన్ హిట్టింగ్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి భయ్య. వాళ్ళు చూసుకున్నట్లయితే ఎవడైనా సరే హిట్టింగ్‌కి వెళ్తాడు. మన వేరియంట్స్ చూసుకున్నట్లయితే మన గూగ్లీ ఉంది. మన జంపా దగ్గర అదే విధంగా రాహుల్ చహర్ దగ్గర గూగ్లీ అదే విధంగా లెగ్ స్పిన్ ఉన్నాయి. కోటాలు ఉన్నాయి. ఈ ఇద్దరు కూడా మంచిగా ప్లానింగ్ చేసి కరెక్ట్‌గా బౌలింగ్ లైన్ లెంత్ వేసుకుంటే కరెక్ట్‌గా వికెట్లు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి భయ్య. అదే విధంగా చూసుకున్నట్లయితే మన గత సీజన్ 2018లో ఏ విధంగా ఎస్ఆర్‌హెచ్ ఉందో ఇది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి భయ్య. ఎందుకు అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా 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 స్ట్రాంగ్‌గా ఉంది భయ్య. వీళ్ళందరికీ ఒక ఒక పక్క అయితే మన ప్యాట్ కమిన్స్ ఒక పక్క భయ్య. ఎందుకు అంటే మనకి ప్యాట్ కమిన్స్ చూసుకున్నట్లయితే గత సీజన్‌లో ఏ విధంగా కెప్టెన్సీ చేశాడో అందరికీ తెలిసిన విషయమే. ప్యాట్ కమిన్స్ ఎటువైపు ఉంటే అటువైపు పాజిటివ్‌నెస్ ఉంటది భయ్య. మీరు ఫ్రీగా ఆడండి. ఎటువంటి టెన్షన్ వద్దు. మీరు ఫ్రీగా మీ గేమ్ మీరు ఆడండి అనే విధంగా అయితే ప్రోత్సహిస్తాడు. అదే విధంగా మన గత సీజన్‌లో కూడా జరిగింది. ఇదే సీజన్‌లో మరి వీళ్ళు కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి మన ప్యాట్ కమిన్స్ ఫుల్ ఫోకస్ అయితే పెడతారని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసేయండి. నేను మళ్ళీ 2018 రిపీట్ అవుతుంది. అదే విధంగా కప్పు కొట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్‌గా మారింది అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్